నమస్తే. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్కి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కొక్కటిగా. ఆల్మోస్ట్ ఇంకొక 30-40% మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్సే రావాల్సి ఉన్నాయి. మున్సిపాలిటీస్ అయితే దగ్గర పడ్డాయి కానీ కార్పొరేషన్స్ అయితే ఇంకా ఏ రిజల్ట్ రాలేదు. 7 కార్పొరేషన్లు, సో పెద్ద నెంబర్ కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నది, బ్యాలెట్ కాబట్టి. అయితే ఇందులో కొన్ని సెన్సేషనల్ అయిన, అంటే ఎలక్షన్స్ టైంలో బాగా పాపులర్ అయిన మున్సిపాలిటీస్లో ఆర్మూరు మున్సిపాలిటీ ఒకటి, నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది ఇది. అక్కడ చాలా కీలకమైన నాయకులు, అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే నాయకులు అక్కడ ఉన్నారు. అక్కడ ఎవరంటే స్థానికంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అండ్ వినయ్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు అక్కడ. సో ఇట్లా ఈ ముగ్గురు నాయకుల మధ్య మాటల తూటాలు వెళ్ళి ఇంకా భయంకరంగా జీవన్ రెడ్డి వర్సెస్ అండ్ రాకేష్ రెడ్డిగా ఈక్వేషన్ మనకు అక్కడ కనిపించింది. సో వ్యూహాత్మకంగా, అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున సీట్లు సాధించి ఆర్మూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. ఎమ్మెల్యే బీజేపీ, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. మధ్యలో కాంగ్రెస్ వినయ్ రెడ్డి దాదాపుగా 19 స్థానాల్లో కాంగ్రెస్ని విజయ తీరాలకు చేర్చిండు. 5 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ కేవలం 5 అంటే 5 మాత్రమే. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్లు, మిగతా గుర్తుల మీద పోటీ చేసిన వాళ్ళు 4 గెలుపొందడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఉన్న వార్డులు 36లో మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ ఆర్మూరు ఎవరు మన కాంగ్రెస్ ఇక్కడ గెలుపొందినట్టుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక వాళ్ళకి మిగతా ఇండిపెండెంట్లు ఇదంతా యాడ్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా అక్కడ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఆయనేమో జీవన్ రెడ్డిని రకరకాల మాటలతోని రాకేష్ రెడ్డి మొత్తం అటాక్ చేసిండు. పాండు అని, కర్రోడా అని, ఇంకోటి. ఈయనేమో మంగళం సీను అది ఇదని ఈయన అటాక్ చేసిండు. మనం ఏకంగా ఆర్మూర్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో ఒకసారి రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ అక్కడ ఇక్కడ ఎందుకు, మనం డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళాం.